ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాజ్ఞానమును పరిశుద్ధ గ్రంథం నుండి ప్రతిరోజు నేర్చుకునేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె ప్రవర్తించడానికి మనకు దొరికినటువంటి అవకాశమును మనం చక్కగా ఆత్మలను రక్షించుకొనుటకు వినియోగించుకోవాలి. మీరందరూ కూడా అదే ప్రక్రియలో ఉన్నారని నేను భావిస్తున్నాను. అలాగే తెలియని అనేక మందికి ఈ వార్తను తెలియజేసి ప్రభువు జ్ఞానమును వారికి కూడా చేరువ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతమైనటువంటి అంశమును మనం నేర్చుకుందాం. క్రైస్తవ జీవితంలో ఎప్పటికప్పుడు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అనేది మనందరం గుర్తుంచుకోవలసినటువంటి విషయం. ఎందుకంటే సాతాను ఏ విధము చేతనైనను మనలను మోసగించేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ మాటలను మనం చదువుతున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ చక్కని రహస్యాలను మనం తెలుసుకోవటం, అలాగే వాటిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడటం చాలా అవసరం. కనుక ఈరోజు పాఠ్యాంశంలో మన ఆత్మీయ జీవితమును ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనలను మనమే పరీక్షించుకోవటానికి దేవుని యొక్క సహాయాన్ని పొందుదాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములు తెరచి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. మన ఆత్మీయ జీవితాలను గూర్చి దేవుడు పలికించినటువంటి మాటలను జాగ్రత్తగా మీరు గమనించాలి. కడవరి దినములలో అపవాది అయిన వాడు చాలా చురుగ్గా పనిచేస్తాడు. కడవరి దినములు అంటే ఎవరికి కడవరి దినములు? వాడికి కూడా కడవరి దినములే. అపవాది అయిన వాడికి, వాడి సమూహమునకు కూడా కడవరి దినములే. చివరికి వచ్చేసరికి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే
ఎవరిని పడితే వారిని మోసగించడానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రారంభంలో వాడి ప్రయత్నాలు అలా ఉండవు, కానీ చివరికి వచ్చేసరికి అపవాది యొక్క ప్రయత్నాలు ఆ విధంగానే ఉంటాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంగతిగా ఈ విషయాన్ని ముందే వ్రాయించాడు. ఇదిగో కడవరి దినములలో పరిస్థితి ఎలా ఉంటుంది? కొందరు ఎలా మారిపోతారంటే అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచుతారు. అంటే దేవుడు అనుగ్రహించిన ఒకే ఒక్క బోధయందు వారు నిలిచి ఉండరు. అబద్ధికులుగా వారు అనేకమైనటువంటి అసత్యాలకు లొంగిపోతారు. అపవాది అయిన వాడు అనేక మందిని ఈ విధంగా మార్చేస్తాడు. ఎందుకంటే కడవరి దినములు వాడికి కూడా సమయం అయిపోతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ముందుగా ఆ విషయాన్ని తెలియజేశాడు. అపవాది అయిన వాడికి మిగిలిన సమయం కొంచెమేని తెలుసుకొని బహు క్రోధము కలిగిన వాడై మీ యొద్దకు దిగి వచ్చాడు. భూమి సముద్రమా మీకు శ్రమ, అంటే అక్కడ ఉన్నటువంటి నివాసులకు శ్రమ అని ఆయన యొక్క పరమార్థం. కాలము గడుచుచున్న కొద్దీ అపవాది అయిన వాడు ఎలా మారిపోతాడు? తీవ్ర రూపంలోనికి వెళ్ళిపోతాడు. ఇష్టం వచ్చినట్టుగా అనేక మందిని మోసగించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. పేతురు గారు తన పత్రికను వ్రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయనేమంటున్నారు? అపవాది అయిన వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు వెదకుచూ తిరుగుచున్నాడు. ఎందుకంటే కడవరి సమయం, చిట్ట చివరి గడియలు, వాడికి సమయం గతించిపోతుంది, ఎక్కువ లేదు. ఒక పరీక్ష రాస్తున్నప్పుడు ప్రారంభంలో చాలా తీరుబడిగా మొదలు పెడతారు, గుండ్రంగా రాస్తారు అక్షరాలన్నీ. సమయం మీరుతున్న కొద్దీ వారు రాస్తున్నటువంటి అక్షరాలు వారివో కావో కూడా ఎవరికీ తెలియదు. వారు రాస్తున్నటువంటి మ్యాటర్ ఏంటో వారికే తెలియదు. ఎందుకంటే సమయం గడిచిపోతుంది. ప్రతి అర్ధ గంటకు బెల్ కొడుతుంటే గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. అది తెలుగు భాష లేక తమిళ భాష లేక మలయాళం భాష ఏమి తెలియదు. పిచ్చి గీతలు గీసినట్టుగా వ్రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే సమయం లేదు. ఆ తక్కువ సమయంలో అంతా ఆ యొక్క సమాధాన పత్రంలో వారు పూరించి వెళ్ళాలి. సమయం మించిపోయిందంటే వారికి ఇక గడువు లేదు, పేపర్ లాగేసుకుంటారు. అపవాది అయిన వాడు అనేక మందిని మోసగించటానికి సమయము దగ్గర పడుతున్న కొద్దీ, ప్రభువు రాకడకు సమయము దగ్గర పడుతున్న కొద్దీ అనేక మందిని వాడు మోసగించేస్తున్నాడు. అనేక మందిని దేవుని యొక్క బోధ నుండి వాడు మళ్లించేస్తున్నాడు. ఆ విషయాన్ని పౌలు గారు తిమోతి గారికి ఇక్కడ ఒక పత్రిక ద్వారా తెలియజేస్తూ మనకు నేడు దేవుని జ్ఞానమును ఆ పత్రిక ద్వారా నేర్పిస్తున్నారు. ప్రియులారా, కడవరి దినములలో ఉన్నాము. కడవరి దినముల యందు పరిస్థితి ఎలా ఉంటుంది? కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచుతారు. అట్టివారు ఎలా ఉంటారు? అట్టివారిని గుర్తించడం ఎలా? తప్పుడు బోధనలోనికి వెళ్ళిపోయేవారు, దేవుని జ్ఞానమును అర్థం చేసుకోకుండా ఎంత చెప్పినా విననివారు, తాము పట్టుకున్నటువంటి కుందేలుకు మూడే కాళ్ళు అనేవారు ఎలా ఉంటారు అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అని పౌలు గారు అక్కడ ఈ పద ప్రయోగం చేశారు. వారు ఎలా ఉంటారు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. వారికి విశ్వాసమే ఉండదు. ఇక ఉండే కొద్దీ దేవుని వాక్యముపై విశ్వాసమే ఉండదు. ఏదో భక్తిలో ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా. వారి విధానాలు వారివే, వారి సిద్ధాంతాలు వారివే, వారి యొక్క ఆలోచనలు వారివే, వారి యొక్క ప్రవర్తన వారిదే. అంతే తప్ప దేవుని వాక్యములో వారి బ్రతుకులను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలనేటువంటి మనసు వారిలో ఉండదు. ఎందుకు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా వారు ఉంటున్నారు. చూసారా? విశ్వాస భ్రష్టులైపోతున్నారు. 2 ఉదాహరణలు పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. ఒకటి, వివాహమును నిషేధిస్తున్నారని. రెండవది, దేవుడు సృజించినటువంటి వస్తువులలో, పదార్థాలలో
కొన్నిటిని తినవచ్చు, కొన్నిటిని మానివేయాలని కూడా తప్పుడు బోధలు చేస్తున్నారని అక్కడ 2 ఉదాహరణలు తీసుకున్నారు. నాటికి ఆ 2 ఉదాహరణలు ప్రాముఖ్యమైనవి, వాటిని ఆయన తీసుకున్నారు. నేటికి ఎన్నో విషయాలు భిన్నాభిప్రాయాలతో, భేదాభిప్రాయాలతో, దేవుని మార్గములో నిలువక, సత్యమందు వారు ప్రతిష్ఠింపబడక, ఒక్క బోధయందు వారు ముందుకు కొనసాగక, అపవాది చేస్తున్నటువంటి ఈ గలిబిలిలో అనేక మంది దేవుని జ్ఞానమునకు దూరంగా వెళ్ళిపోతున్నారు. వారు ఎలాంటి వారు అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఈరోజు ఎందరో బైబిల్ చేత పట్టుకుంటున్నారు. వారు బైబిల్ చేత పట్టుకున్నారు కదా అని వారు బైబిల్లో ఉన్న బోధ వింటారు కదా అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వారు కేవలం బైబిల్ను అలంకారప్రాయంగా చేత పట్టుకున్నారు. వారికి బైబిల్లో ఉన్నటువంటి సత్యబోధను చేస్తే వారికి మనసుకు ఎక్కదు, వారు అంగీకరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారికంటూ ఒక సిద్ధాంతాన్ని వారు ముందుగా ఏర్పాటు చేసుకున్నారు. వారి రూల్స్ వారికి ఉన్నాయి. వాక్యంలో ఏ విధంగా ఉన్నా సరే మా ప్రవర్తన మాత్రం ఇలాగే ఉంటుంది అంటారంటే ఇక వారి యొక్క మనస్సాక్షి ఎంత దారుణంగా మారిపోయిందో మీరు ఆలోచన చేయండి. వాక్యంలో ఎలాగైనా ఉండొచ్చు, మా విధానం మాత్రం ఇంతే అంటారు. ఇక వారిని ఎలా మార్చగలం చెప్పండి? అసలు వారికి దేవుని వాక్యాన్ని వినిపించడానికి అవకాశం ఉందా? వాక్యంలో చాలా ఉంటాయి, మేము పట్టుకున్నటువంటి బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి, అదంతా మాకు అనవసరం. మేమున్నటువంటి ఈ విధానంలో, మేమున్నటువంటి ఈ డినామినేషన్లో, లేక మేము ఉన్నటువంటి ఈ శాఖలో మా ఇష్టం మాది. మా పూర్వీకులందరూ ఏ ప్రవర్తనను కలిగి ఉన్నారో అట్టి ప్రవర్తననే మేము కూడా కలిగి ఉంటాము తప్ప మీరు ఇప్పుడు ఏదో వచ్చి దేవుని వాక్యంలో ఇలా ఉంది కదా మీ ప్రవర్తనను మార్చుకోమని చెబితే మాత్రం మేము వినము అంటారు వారు. ఎందుకని? పౌలు గారు ఇక్కడ తెలియజేశారు. వారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఈరోజు అందరూ ఎన్నో విషయాలలో, ఎన్నో అభిప్రాయాలను మనుషుల అభిప్రాయాలుగా వారు స్వీకరిస్తున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి వారు తీసుకోలేకపోతున్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తారు అంటే, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది, మీ యొక్క మాటలు ఎందుకు ఇలా ఉన్నాయి, మీ యొక్క ఆలోచన విధానాలు ఎందుకు ఇలా ఉన్నాయి అని మనం అడిగితే ఇది మా సిద్ధాంతం అంటారు, ఇది మా పారంపర్యాచారం అంటారు. అంతే తప్ప బైబిల్లో ఇలా ఉంది కదా, అవును నేను నా ప్రవర్తనను దిద్దుకోవాలేమో, నేను ఒక్కసారి కూర్చుని ఆలోచించాలేమో, ఈ విషయమందు నేను మారాల్సినటువంటి పరిస్థితి ఉందేమో అని వారు కొంచెం కూడా కదిలింపబడరు. ఎందుకు అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఇంతకీ వాత వేయబడిన మనస్సాక్షి అని పౌలు గారు అక్కడ ఆ పదాన్ని ఎందుకు ప్రయోగించారు? ఎందుకు అంటే వారిలో చలనం ఉండదు అని చెప్పటానికి ఈ పదాన్ని ఆయన ప్రయోగించారు. వారికి మీరు ఎంత వాక్యం చెప్పండి, మీరు ఎన్ని రెఫరెన్సులు చూపించండి, ఎంత పరిశోధనాత్మకంగా వారిని ఆలోచింపచేయండి, కానీ వారిలో ఏమాత్రం చలనం ఉండదు. ఎందుకంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఏదైనా ఒక వేడి వస్తువు మన చర్మానికి తగిలింది అనుకోండి, లేకపోతే ఆ అగ్ని మన చర్మానికి తగిలింది అనుకోండి, మంట మన శరీరానికి తగిలింది అనుకోండి, శరీరం కాలిపోతుంది. శరీరం కాలిపోయినప్పుడు అక్కడ ఒక బొబ్బ ఏర్పడుతుంది, లేకపోతే ఆ శరీరం, ఆ కాలిపోయినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా స్పర్శ లేకుండా మారిపోతుంది, మొద్దుబారిపోతుంది. వాత శరీరానికి పడితే ఆ వాత వేసినటువంటి ఆ ప్రదేశంలో స్పర్శ తెలియదు. గిల్లినా గిచ్చినా మనం అక్కడ ముట్టుకున్నా అస్సలు స్పర్శ తెలియదు. ఎందుకంటే అక్కడ ఆ శరీరపు ఆ కణాలన్నీ కూడా చనిపోయాయి, మృత కణాలు ఉన్నాయి అక్కడ. అవి మెదడుకు సంకేతాలను అందించవు. అక్కడ ఉన్నటువంటి చర్మ కణాలన్నీ చనిపోయాయి. కనుక వాత వేయబడినటువంటి ప్రదేశం చర్మం మీద, మన శరీరం మీద ఏదైనా ఉంటే కనుక అక్కడ స్పర్శ తెలియదు కదా. అదే మాదిరిగా వీరు కడవరి దినములలో అనేకమైనటువంటి అబద్ధ బోధలను ఆశ్రయిస్తున్నటువంటి వీరు
వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటారు. అంటే వారిలో ఏమాత్రం చలనం ఉండదు. మీరు దేవుని వాక్యాన్ని ఎంత వినిపించండి, వారిని ప్రశ్నించండి, వారితో తర్కించండి, వారిలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకు? వారి మనస్సాక్షి ఎలాంటిది? మంచిది కాదు, వాత వేయబడినది. అపవాది వారిని అలా మార్చేస్తాడు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అని పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు. అలాంటి వారు ఉంటారు, జాగ్రత్త. నీవైతే, క్రింద ఆ మాటలలో, ఆ కొనసాగింపులో నీవైతే జాగ్రత్త పడు. దేవుని వాక్యాన్ని ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. మనము సత్యవాక్యము చేత నిత్యత్వానికి తీసుకుని వెళ్ళబడతాం తప్ప మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకున్నంత మాత్రాన, లోకమందు ప్రజల మధ్య తప్పుడు బోధల వలన మనము ఘనత నొందినంత మాత్రాన నిత్యత్వానికి మనం వెళ్ళలేము. ఒక్క బోధ యందు మనం నిలిచి ఉంటేనే పరలోకానికి మనం చేరుకోగలం. ఈ విషయాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావించారు. వారు వాత వేయబడిన మనస్సాక్షితో ఉంటే ఇక వారికి ఏమర్థమవుతుంది? వారికి స్పర్శే ఉంటుంది, వారికి చలనమే ఉంటుంది, ఏమీ ఉండదు. ఇక వారు నమ్మిందే సత్యం, వారు వెంబడించుచున్నదే మార్గం. ఇక వారు ఎటువంటి పరివర్తనకు లొంగరు. అట్టివారు సాతాను చేత మరులు కొల్పబడి, స్వకీయ దురాశల చేత ఏడ్వబడి పాతాళ లోకమునకు వెళ్ళిపోయే త్రోవలో ఉన్నట్టుగా మీరు భావించాలి అని పౌలు గారు తెలియజేశారు. ఇది దేవుని మనసులో ఉన్న మాట. కడవరి దినముల యందు ఇలాంటి పరిస్థితి అనేక మందిలో చోటు చేసుకుంటుంది కనుక మీలో ఎవరైనా వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నారా అనేది ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. కడవరి దినములలో అనేక మంది ఇలాంటి వారుగా ఉంటారు. వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నారంటే ఎంత ప్రమాదకరమో ఇప్పుడు మీకు అర్థమైంది. వారికి దేవుని వాక్యం ఎంత చెప్పినా వారికి తలకెక్కదు. మనలో ఎవరైనా, మన వారిలో ఎవరైనా వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నారా? మనమే వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నామా? ఒక్కసారి మనలను మనమే విమర్శించుకోవాలి, ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒకవేళ వాత వేయబడిన మనస్సాక్షి గనక మనలో ఉంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వెంటనే మేల్కోవాలి. అటువంటి మనస్సాక్షిని మనలో ఉండనివ్వకూడదు. ఆ మనస్సాక్షి మనలో ఉన్నట్టయితే మనకు వాక్యం వినబుద్ధి కాదు. వాత వేయబడిన మనస్సాక్షి కనుక మనలో ఉంటే దేవుని మాటలకు మనం తలగ్గం, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేము. మన స్వకీయ దురాశల కొరకు మనం ఆలోచన చేస్తాం, అపవాది యొక్క ఆశలు మనం నెరవేరుస్తాం. వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నవారు సత్యాసత్యములను గ్రహించలేరు, మంచి చెడ్డలను వివేచించలేరు. ఎందుకంటే వారికి ఆ స్పర్శ తెలియదు. సత్యవాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు వాక్యములో ఈ విధంగా ఉంది అనేటువంటి ఆ యొక్క జ్ఞానం వారికి అందదు. వారి కన్నులకు అది కనిపించదు. ఎందుకంటే మనస్సాక్షి ఎలా మారిపోయింది? వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోయింది. అంటే మొద్దుబారిపోయిందని అర్థం. మొద్దుబారిపోయింది. అయితే దేవుడు మనుష్యులను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఇలా మొద్దుబారిపోయిన పరిస్థితుల్లో ఉండమని కోరుకుంటున్నాడా? వాత వేయబడిన మనస్సాక్షితో ఉండాలని కోరుకుంటున్నాడా? మీ సిద్ధాంతం మీదే, మీ ఆలోచన మీదే, మీ విధానం మీదే, దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా అలంకారప్రాయంగా దానిని చేతుల్లో పట్టుకోండి అంతే అని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? ప్రతి క్షణం మీరు పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే అపవాది అయిన వాడి యొక్క బాధ లేదనుకోండి, అంతగా మీరు పరీక్షించుకోవాల్సిన అవసరత కానీ, అంతగా మీరు ఆలోచించవలసినటువంటి పరిస్థితి కానీ ఉండదు. కానీ అపవాది అయిన వాడు నిరంతరం ఎదురు చూస్తున్నాడు మిమ్మల్ని మోసగించటానికి, మిమ్మల్ని పాడు చేయటానికి. మీరెక్కడ బాగుపడిపోతారేమోనని వాడి బాధ, మీరు దేవుని వాక్యపు మార్గంలోనికి ఎక్కడ వెళ్ళిపోతారేమోనని వాడి బాధ వాడిది. మీరు వాడి మార్గంలో ఉంటే వాడు సంతోషిస్తాడు. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం వైపు చూడాలనుకుంటారో
ప్రారంభ శతాబ్దపు బోధ వైపు మీరు చూడాలనుకుంటారో అప్పుడు వాడు మీ మీద గురి పెడతాడు. అప్పుడు వాడు మీ మీద గురి పెడతాడు. మిమ్మల్ని ఎలాగైనా సరే తప్పించాలని లాలన చేసి మోసగించే మాటల చేత లోక సంబంధమైనటువంటి ఆశలను చూపించి ఏ విధముగానైనా సరే మరలా మిమ్మును వాడి మార్గంలోను తీసుకుని వెళ్ళిపోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాత వేయబడిన మనస్సాక్షి మీలో ఉండేలా వాడు ప్రయత్నం చేస్తాడు. దేవుని వాక్యమునకు అస్సలు చలించని పరిస్థితులలో మీరు ఉండేలా వాడు మిమ్మను ఏమార్చేస్తాడు. దారుణంగా మిమ్మను మోసగించేస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పరలోకమందున్న తండ్రి మనుషులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు ఈ విషయం తెలియజేస్తున్నారు. చూడండి, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుడు మనుష్యులను ఎలా ఉండమని కోరుకుంటున్నాడో అక్కడ వ్రాయబడింది. మొద్దుబారిపోయి ఉండమంటున్నాడా, లేక ఎప్పటికప్పుడు మీరు జ్ఞాన వివేచన కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? చూడండి, ఆయన మాటల్లో మీరు చూడండి. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చయించుచున్నాడు. దేవుడు మనుష్యులను ఎలా ఉండమని కోరుకుంటున్నాడు? మనుష్యులందరూ, కొంతమంది అనుకుంటారు ఏమనంటే, మా అయ్యగారు దేవుని వాక్యాన్ని పరిశోధిస్తారులే, మా అయ్యగారు చూసుకుంటారులే అని, మేము మాత్రం మా అయ్యగారు ఏం చెబితే అదే చేస్తామంటారు. అయ్యగారులు అందరూ అని ఇక్కడ వ్రాయబడలేదు కదా. మనుష్యులందరూ, మనుష్యులందరూ. పరలోకమందున్న తండ్రి మనుష్యులందరూ రక్షణ పొందవలెనని, మనుష్యులందరూ రక్షణ పొందవలెనని, రక్షణ పొందిన మనుష్యులు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారుగా ఉండాలని హెచ్చయించుచున్నాడు. అసలు మీ దేవుని కోరిక మీకు తెలిసిందా? ఎప్పుడూ మీ కోరికలు దేవుణ్ణి అడగడమే తప్ప దేవుని కోరిక ఏమిటి, దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, నా పట్ల దేవునికి ఉన్న ఇష్టం ఏమిటి అని ఎప్పుడైనా కనీసం మాట వరుసకైనా మీరు అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? మీరు అలా ఆలోచించారా? పరలోకమందున్న తండ్రి నా విషయమై ఏమనుకుంటున్నాడు, ఆయన ఆలోచనలేంటి, ఆయన ఇష్టాలేంటి ఎప్పుడైనా మీరు గమనించారా? మనుష్యులందరూ రక్షణ పొంది సత్యము విషయమై అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని, సత్యము విషయమై అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని, అంతే తప్ప గుడ్డిగా ఏదో ఒక మార్గంలో మీరు వెళ్ళిపోవాలని కాదు ఆయన ఆలోచన. అనునిత్యం మీరు పరీక్షించుకుంటూ ఉండాలి, పరిశోధిస్తూ ఉండాలి, జాగరూకత కలిగిన వారుగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అపవాది అయిన వాడు మిమ్మల్ని ఏ విధముగానైనను మోసం చేస్తాడు. మీరు వాత వేయబడిన మనస్సాక్షితో ఉంటున్నారు. అందుకే దేవుని వాక్యాన్ని ఎంత చెప్పినా మీలో స్పర్శ లేదు, మీలో కదలిక లేదు. ముద్దుబారిపోయారు. ముద్దుబారిపోయిన జీవితాలతో ఈరోజు ఎంతోమంది 4 గోడల మధ్య సంఘం పేరిట దేవునికి కాకుండా పోతున్నారు. దేవునికి కాకుండా పోతున్నారు. ఎవరిష్టం వారిది, ఎవరి ఆలోచన విధానం వారిది. ఎందరూ దేవుని వాక్యమును తమ కళ్ళ ముందుంచుకొని తమ జీవితంలో ఆ వాక్య ప్రకారం వారు నడుచుకుంటున్నారా లేదా అన్నది పరీక్షించుకుంటూ ప్రతిదినం దేవుని యొక్క మనసును తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ఎంతమంది ఉన్నారు ఈరోజు ఈ భూమి మీద, ఆరిన నేల మీద బ్రతికి ఉన్న వారిలో ఎంతమంది ఉన్నారు అలాంటి వారు? అనునిత్యం దేవుణ్ణి అడుగుతూ, తండ్రి నీ వాక్యమునకు అనుకూలముగా నేను బ్రతకాలి, నాలో ఇంకా ఏ లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటినీ నీ వాక్యములో నేను ఒక అద్దం మాదిరిగా నా జీవితాన్ని చూచుకుంటూ అన్నిటినీ సరిచేసుకోవాలి, ఆ లోటుపాట్లను నేను పూడ్చుకోవాలి, నేను పరిపూర్ణ దశకు చేరుకోవాలనేటువంటి జిజ్ఞాస ఎవరిలో ఉందో చెప్పండి, ఎంతమందిలో ఉందో చెప్పండి. కానీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడు చూడండి.
మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపవాది అయిన వాడు వీరందరినీ ఎలా మార్చేశాడంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా మార్చేశాడు. ప్రియులారా, ఎంత దారుణం! ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు మానవ జాతి ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంతోమంది ఎన్నో విషయాలలో ఈరోజు వాత వేయబడిన మనస్సాక్షితోనే కనిపిస్తున్నారు. వాత వేయబడిన మనస్సాక్షితోనే. ఇటు నామకార్థ క్రైస్తవులు, అటు క్రైస్తవేతరులు. అంటే క్రీస్తు మాకు తెలుసు అనుకుంటున్నవారు, ఆ భ్రమలో ఉన్నవారు, క్రీస్తును ఎరుగకుండా క్రీస్తును ద్వేషిస్తున్నటువంటి మిగిలిన వారు, వీరందరూ కూడా వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నారు. అంటే దేవుని వాక్యమునకు ఎటువంటి చలనం వారిలో ఉండనే ఉండదు. అట్టి వారిని దేవుడు నిత్యాగ్ని నరకానికి పంపిస్తాడు. ఎందుకంటే ఆయన మాటకు విలువనివ్వకపోతే, ఆయన మాటకు నీవు చలనం కలిగి లేకపోతే, ఆయన మాటకు నువ్వు స్పందించకపోతే దేవుడు నిన్నేం చేస్తాడు? నీ బ్రతుకులో ఆయనకు కావలసినటువంటి ఫలములు లేకపోతే ఆ ఫలించని చెట్టును, ఆ ఫలించని తీగను దేవుడు ఏం చేస్తాడు? అగ్నిలోనే వేస్తాడు. అగ్నిలోనే వేస్తాడు. కనుక మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా దేవుని వాక్యమునకు స్పందించే జీవితాలు మీలో ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతిదినము దేవుని వాక్యము చేత మీరు హెచ్చరింపబడుతూ, దేవుని వాక్యము చేత మీరు నడిపింపబడుతూ, మీరు ఎలా నడుచుకోవాలో, మీరు ఎలా ప్రవర్తించాలో దేవుడు ప్రతిదినం తన మాటల ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాడు. కానీ మీరు అవకాశం ఇస్తున్నారా? దేవుని వాక్యానికి అవకాశం ఇస్తున్నారా? ఒకవేళ దేవుని వాక్యం ఇదిగో ఇలా వినిపించినా స్పందించే లక్షణం మీలో ఉందా? దేవుని వాక్యానికి స్పందించే లక్షణం మీలో ఉందా? స్పందించగలుగుతున్నారా? ఇప్పటి వరకు ఎంతో విన్నానండి దేవుని వాక్యాన్ని, కానీ నాలో అస్సలు స్పందనే లేదండి అంటారా? ఒకవేళ మీలో ఆ స్పందన లేకపోతే కారణం ఏంటో చెప్పమంటారా? మీరు వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నారని అర్థం. వాత వేయబడిన మనస్సాక్షికి అస్సలు స్పందన ఉండదు. కనుక వెంటనే ముందు దానిని మీరు తొలగించుకోవాలి. ఆ వాత వేయబడిన మనస్సాక్షిని మీరు తొలగించుకోవాలి. చక్కని మనస్సాక్షితో మీరు ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షితో మీరు ఉండాలి. అప్పుడే మీరు మీలో ఉన్నటువంటి నిరీక్షణను గూర్చి ఎవరైనా హేతు అడిగినప్పుడు వారికి సమాధానం చెప్పడానికైనా అవకాశం ఉంటుంది. నిర్మలమైన మనస్సాక్షితో మీరు క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలని పేతురు గారు కూడా తెలియజేస్తున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన పలికిన మాటలు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఈరోజు లోకంలో క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరిపోతున్నారు. ఎందుకంటే క్రైస్తవులు సమాధానం చెప్పలేకపోతున్నారు కనుక. క్రీస్తు విరోధులు అనేక మంది ఎందుకు బయలుదేరిపోతున్నారు? క్రైస్తవుల దగ్గర సమాధానాలు లేవు. వారు ఏమైనా ప్రశ్న అడిగారు అనుకోండి బైబిల్ నుంచి, ఎక్కడుంది అని అడుగుతారు. ఈ నామకార్థ క్రైస్తవులు అసలు ఆ విషయం ఎక్కడుందని అడుగుతారు కొంతమంది. మరికొంతమంది ఆ విషయం ఎక్కడుందో తెలిసినా ఎందుకు అలా రాయబడిందో తెలియదు, దానికి వివరణ ఎలా ఇవ్వాలో తెలియదు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం లేనప్పుడు సమాధానం ఎలా చెప్పగలరు? అసలు ఏనాడైనా బైబిల్ చదివిన దాఖలాలు ఉన్నాయా? ఏనాడైనా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సందర్భాన్ని నేను చక్కగా అర్థం చేసుకోవాలి, అందుకు తగిన జ్ఞానమును దేవుని యొద్ద నుండి నేను పొందాలనేటువంటి ఆలోచన, అటువంటి కోరిక మీలో ఉన్నాయా? అందుకే ఈరోజు అనేక మంది తయారైపోతున్నారు. క్రీస్తు విరోధులు అనేక మంది తయారైపోతున్నారు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు విరోధి యొక్క నోరు సరిగ్గా మూయించగలిగితే క్రీస్తు విరోధులు ఎక్కడ కనిపించరు. కానీ
వీరందరూ నామకార్థ క్రైస్తవులని వారికి అర్థమైపోయింది. క్రీస్తు విరోధులకి ఉన్నటువంటి క్రైస్తవులందరూ చాలామంది నామకార్థ క్రైస్తవులే అని వారికి అర్థమైపోయింది. ఎక్కడో అరాకొర తప్ప మిగిలిన వారందరూ కూడా డమ్మీ బ్యాచ్ అని వారికి అర్థమైపోయింది. వీరికి సరిగ్గా ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉందో కూడా వరుస క్రమం కూడా సరిగ్గా తెలియదు. ఇలాంటి వారిని నేను తికమక పెట్టి ప్రశ్నలు వేసి వారిలో ఉన్నటువంటి భక్తిని హేళన చేయాలి అని కొందరు ఈరోజు పొగరుబోతులు బయలుదేరుతున్నారు. క్రీస్తు విరోధులు బయలుదేరుతున్నారు. పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఏనాడు తెలియజేశారు చూడండి ఈ మాటని. మీరు వాత వేయబడిన మనస్సాక్షితో ఉంటే మీ భజన మీదే, మీ గోల మీదే, మీ ఆరాటం మీదే, మీ ఆదాయం మీదే, మీ కోరికలు మీవే, ఎవరి మాట మీరు వినరు, మీ మాట మీదే. వాత వేయబడిన మనస్సాక్షితో మీరుంటే, దేవుని వాక్యమునకు స్పందించే గుణం మీలో లేకపోతే మీరు అసలు ఎవరికైనా సమాధానాలు చెప్పగలరా? మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు అడుగుతున్న వారికి మీరు సమాధానం చెప్పగలరా? ఏదో బయట ప్రశ్నలు కాదు కదా వారు అడుగుతున్నది. మీలో ఉన్న నిరీక్షణ, మీరు దేనినైతే నమ్ముతున్నారో, ఏ గ్రంథమునైతే మీరు పరిశుద్ధ గ్రంథముగా మీ భక్తికి ప్రామాణికంగా మీరు భావించి వెంబడిస్తున్నారో ఆ గ్రంథము నుండే వారు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వారికి చక్కగా సమాధానం చెప్పగలిగినటువంటి జ్ఞానం మీలో లేదు అంటే మీ మనస్సాక్షి నిర్మలమైనదా లేక వాత వేయబడినదా? ఎందరో, ఈరోజు ఒకరిద్దరు కాదు, ఎందరో అనేక మంది ఉన్నారు. కడవరి దినములు కదా, అపవాది అయిన వాడు చాలా వేగంగా పనిచేస్తున్నాడు. చాలా వేగంగా పనిచేస్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి ఉన్నప్పుడు, అంటే ఎటువంటి కలంకం లేకుండా ప్రతి దానికి సూటిగా స్పష్టంగా సమాధానం మనకు తెలిసినప్పుడు ఎవరికైనా సరే, ప్రపంచంలో ఎవరికైనా సరే సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉంటాం. అందుకే పేతురు గారు ఈ మాటలను ముందుగా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మనసులోని సంగతిగా వ్రాయించి భద్రం చేశారు. మీరు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారైతే, క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించిన వారైతే, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడిగే ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానం చెప్పగలిగిన వారు అవుతారు. అప్పుడు దేని విషయంలో మీరు దుర్మార్గులను దూషింపబడుతున్నారో అదే విషయంలో మీ మీద నింద వేసిన వారు సిగ్గుపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు క్రీస్తును వెంబడిస్తున్నందుకు, క్రీస్తు మార్గంలో ఉన్నందుకే కదా మీ మీద నింద వేస్తున్నారు. కనుక మీరు చక్కగా సమాధానాలు చెప్పగలిగినటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు, నిర్మలమైన మనస్సాక్షితో ఉన్నప్పుడు, క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నప్పుడు మీ మీద నింద వేసిన ప్రతి ఒక్కడు కూడా సిగ్గుపడే సమయం ఆసన్నం అవుతుంది. ఏది ఇటువంటి ఆలోచన నేడు క్రైస్తవ్యంలో కనిపిస్తుందా? వాడు అలాగే తిట్టుకుంటాడండి, వాడు అలాగే మురుగుతాడండి, వాడు అలాగే ఏమీ తెలియని వాడుగా మాట్లాడతాడండి, నా భక్తి నాదేనండి అంటారు. కానీ సమాధానం చెప్పగలిగినటువంటి నిర్మలత్వం మీలో ఉందా? ఆ మనస్సాక్షి మీలో ఉందా? లోపల లోపల భయపడుతూ ఈ సమాధానం ఏంటో, వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటో అని మీకు మీరే భయపడిపోతూ, అసలు హృదయములలో క్రీస్తు ప్రభువుగా ఉంటే కదా మీరు సమాధానం చెప్పగలగటానికి. కనుక ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితిని అపవాది అయిన వాడు మీ జీవితాలలో సృష్టించాడు. ఇప్పటికైనా మీరు నిద్ర మేల్కొనకపోతే, ఇప్పటికైనా నిర్మలమైన మనస్సాక్షిని సంపాదించుకున్నటకు అభ్యాసము చేయకపోతే నాశనమే గతి. మీరు ఇది అనుకుంటున్నారు, కేవలం బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన, కేవలం ఏదో ఒక సంఘానికి మీరు హాజరవుతున్నంత మాత్రాన, క్రైస్తవులని పిలువబడుతున్నంత మాత్రాన పరలోకం రాదు. మరి ఎప్పుడొస్తుందో తెలుసా? దేవుని వాక్యానుసారంగా మీ బ్రతుకులు తూచా తప్పకుండా, దేవుని వాక్యానుసారముగా మీ బ్రతుకులు 100% ముందుకు వెళుతున్నప్పుడు మాత్రమే, దేవుని దృష్టిలో మీరు నీతిమంతులుగా ఉండి మరణించినప్పుడు మాత్రమే మీరు పరలోకం వెళ్తారు. ఇరుకైన మార్గము అని ప్రభువారు ముందుగా తెలియజేసిన మాటను మరలా జ్ఞాపకం చేసుకోండి. అది ఇరుకైన మార్గము కనుకనే ప్రభువారు ఆ మాట తెలియజేశారు. అంతే తప్ప ఆయన ఏమీ అబద్ధం చెప్పలేదు. సులభంగా, సునాయాసంగా ఒక్కసారి నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన, సంఘానికి వారానికి ఒక్కరోజు కొన్ని గంటల సేపు వెళ్ళి కూర్చుని వచ్చినంత మాత్రాన
పరలోకాన్ని దేవుడు మనకిచ్చేలా ఉంటే ప్రభువైన యేసు ఇది ఇరుకైన మార్గమని చెప్పరు. ఎందుకు ఆయన అలా చెప్పారు? ఇదిగో ఇంత కష్టం ఉంది ఇందులో, ఇంత అభ్యాసం ఉంది ఇందులో. నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండుటకు ప్రతి దినం మిమ్మల్ని మీరే సరి చేసుకుంటున్నారా? అపోస్తలుడైన పౌలు గారు అలాగే చేశారు. అపోస్తలుడైన పౌలు గారు అలాగే చేశారు. ప్రతి దినం తన్ను తాను క్రమపరుచుకుంటున్నారు. నేను వాత వేయబడిన మనస్సాక్షితో ఉండకూడదు అంటే దేవుని వాక్యం నాకు వినిపిస్తున్నప్పుడు, దేవుని వాక్యము చేత నేను హెచ్చరింపబడుతున్నప్పుడు ఏమాత్రం చలనం లేనివాడనుగా నేను ఉండకూడదు. ఎలా ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షితో ఉండాలి, మంచి మనస్సాక్షితో ఉండాలి అని తన్ను తానే అభ్యాసం చేసుకుంటున్నారు. తన శరీరాన్ని లోపరుచుకుంటున్నారు. ఆయన్ను గూర్చి వ్రాయబడినటువంటి ఒక చక్కని మాట చూడండి. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు గారు తన మనస్సాక్షిని ఎలా ఉంచటానికి అభ్యాసం చేసుకుంటున్నారు? దేవుని ఎదుట, మనుషుల ఎదుట తన మనస్సాక్షి ఎలా ఉండాలని అభ్యాసం చేసుకుంటున్నారు? మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, ఎటువంటి లోపము లేని మనస్సాక్షి, వాత వేయబడని మనస్సాక్షి, దేవుని వాక్యమునకు స్పందించే మనస్సాక్షి. దీనికోసం పౌలు గారు ఏం చేస్తున్నారు? నిరంతర అభ్యాసము చేసుకొనుచున్నాను. నిరంతర అభ్యాసం అంటే కృషి, సాధన. ఇదేదో ఒక రోజులో అయిపోయేది కాదు, ఒక రోజుతో ముగింపబడేది కాదు. క్రైస్తవ జీవితంలో అపవాది అయిన వాడితో పోరాటం నిరంతరం ఉంటుంది. నిరంతర సవాళ్లతో కూడుకున్నటువంటి జీవితం ఇది. ఎప్పటికప్పుడు మన మనస్సాక్షిని నిర్మలమైనదిగా ఉంచుకోవాలి. దేవుని ఎదుట పాపము లేని వారముగా క్రీస్తు యేసునందు రక్షణ నొందిన వారమై, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారమై దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో ఉండాలి. మనుషుల ఎదుట మంచి మనస్సాక్షితో ఉండాలి. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మనుషులు హేతువులు అడుగుతున్నప్పుడు, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు చక్కగా మీరు సరైన సమాధానాలు చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే మీరు వాక్యం నేర్చుకోవాలి. వాక్యానికి స్పందించే జీవితాలు మీలో ఉండాలి. నిరంతర సాధన చేయాలి. నిరంతర అభ్యాసంలో ఉండాలి మీరు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈరోజు బోధకులైన వారు కూడా ఎలా మారిపోయారంటే, నా వెంట కొంతమందిని నేను త్రిప్పుకుంటున్నానా లేదా, నా వారిగా కొంతమందిని నేను ఏర్పరచుకున్నానా లేదా అనే చూస్తున్నారు తప్ప, వారి వలన నాకు ఎంతో కొంత ఆదాయం దొరుకుతున్నదా లేదా అనే చూసుకుంటున్నారు తప్ప, ఏదో వారికి కొన్ని రోగాలు పోతాయని, లేకపోతే కొన్ని లాభాలు కలుగుతాయని నేను వారిని మభ్యపెట్టి వారందరినీ నా దగ్గరకు ఆకర్షించుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నారే తప్ప, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును నా దగ్గర ఉన్న వారికి నేర్పించాలనేటువంటి ఆలోచనతో, పట్టుదలతో ఎవరైనా కనిపిస్తున్నారా? ఎక్కడ చూడండి, ఎవరి దగ్గరకు వెళ్ళండి, ఇదిగో ఇలాంటి భావాలే కనిపిస్తాయి, ఇలాంటి ఆలోచనలే కనిపిస్తాయి. ఎలాంటి ఆలోచనలు? వారి దగ్గర నుండి నేను ఎంతో కొంత సంపాదించుకోవాలి, వారిని నా వారిగా కట్టి పడేసుకోవాలి, అంతే. అంతే తప్ప సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును వారికి నేర్పించాలని, వారంతట వారు వారి కాళ్ళ మీద నిలబడేటట్టుగా వారికి దేవుని వాక్యాన్ని నేను స్పష్టముగా నేర్పించడానికి వీరికి ఒకటి వస్తే కదా, బోధించేవారికి దేవుని వాక్యం వస్తే కదా నేర్పించడానికి. వీరికే రాదు. తేటగా బోధించడానికి వీరికే చేత కాదు. ఏవేవో చిన్న చిన్న కథలను చెప్పి అలా కాలం గడిపేసుకుంటున్నారు. చిన్నవారు నుండి పెద్ద బోధకుల వరకు ప్రతి ఒక్కరూ ఇదే ప్రయత్నాలలో ఉన్నారు. నా వెనక అనేక మంది మనుషులను నేను త్రిప్పుకుంటున్నానా లేదా, నా వారిగా ఇదిగో ఇంత సంఖ్యను నేను చూపగలుగుతున్నానా లేదా. వేటలో ఉన్నారు ఈరోజు బోధకులు, విశ్వాసుల వేటలో ఉన్నారు. అనేక మందిని నా యుద్ధకు చేర్చుకోవాలనేటువంటి ఆ ప్రయత్నంలో, ఆ ఆలోచనలో, ఆ యావలో ఉన్నారు. అంతే తప్ప క్రీస్తు యొద్దకు నేను అనేక మందిని చేర్చాలని,
వారిని అందరినీ దేవుని వాక్యం విషయంలో సంపూర్ణులుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు బోధకులలో కూడా కనిపించకపోవటం వలన అనేక మంది క్రీస్తు రాకడ సమీపించుచున్న కొలది అనేక మంది ఎలా మారిపోయారో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా మారిపోయారు. ప్రియులారా, ఈ పరిస్థితి చాలా భయంకరమైనది. ఒకవేళ మీలో, ఈ మాటలను వింటున్నటువంటి మీలో వాత వేయబడిన మనస్సాక్షి గనుక ఉంటే వెంటనే దానిని తొలగించుకోవటానికి, నిర్మలమైన, శ్రేష్టమైన, మంచి మనస్సాక్షిని కలిగి ఉండటానికి, దేవుని వాక్యము చేత హెచ్చరింపబడుతున్నప్పుడు మిమ్మల్ని మీరే మార్చుకునేటువంటి ఆలోచనలతో, అటువంటి మనస్సాక్షితో మీరు ఉండటానికి దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఈ మంచి మనస్సాక్షిని జీవితకాలం అంతా కొనసాగించుకోవటానికి ప్రయత్నించాలని, అటువంటి మనస్సాక్షిని కలిగి మీ బ్రతుకును దేవునికి అనుకూలంగా మీరు మలచుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి, నిత్య నివాసి అయిన దేవ, మీరు ఈ సమయమందు మమ్మల్ని అందరినీ ప్రేమించి మా కొరకు దయచేసిన ఈ వాక్య భాగము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు చెల్లిస్తున్నాము. నాయన, నిర్మలమైన మంచి మనస్సాక్షి ఉండుట ఎంత ప్రయోజనకరమో మీరు మాకు తెలియజేశారు. వాత వేయబడిన మనస్సాక్షి మీ వాక్యమునకు, మీ యొక్క స్వరమునకు స్పందించని మనస్సాక్షి ఎంత అపాయకరమైనదో మీరు మాకు వివరించారు. ఈ విషయాలన్నిటినీ నేర్చుకున్నటువంటి మేము ఇక మీదట మీ ఎదుట, మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉండటానికి అభ్యాసము చేసుకుంటూ మా మరణములోపు మీ దృష్టికి సంపూర్ణమైనటువంటి భక్తిని చూపగలిగిన వారముగా, మాన్యులముగా, పవిత్రులముగా, పరిశుద్ధులముగా క్రీస్తు ప్రభువునందు కనిపించగలగటానికి సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ మాటలు విన్నవారిలో తండ్రి ద్వేషభావములు కాకుండా మీ యందు ప్రేమభావములు ఏర్పడే భాగ్యం ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.